శుక్రవారం డ్రై డే సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 14వ వార్డు ఎస్సీ కాలనీలో పర్యటించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. శుక్రవారం డ్రై డే సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వాడలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీధుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, డెంగ్యూ మలేరియా వంటి రోగాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. డ్రై డే ఫ్రైడేలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ వారంలో ఒకసారి డ్రై డే ఫ్రైడేలో పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వాడలో కలెక్టర్ ఆదర్శ్ సురభి మొక్కలు నాటారు. వారి వెంట పలువురు అధికారులు ఉన్నారు. పిల్లలకు దోమ నుంచి అనేక దోమలు ఎవరైనా ఎక్కి చూడండి. మున్సిపల్ స్టాఫ్ ఎవరున్నారు? బాటిల్స్ కూడా ఉండొద్దు. బాటిల్స్ ఉంటే ఇట్లా నీళ్ళు ఉంటాయి, దోమలు ఈరోజు కూడా చెప్పిన ఫ్రైడే కానీ కంటిన్యూ జ్వరం సరే ఉంది. మలేరియా జ్వరం ఉంటుంది. మన పరిస్థితి నిన్న దాంట్లో అయినా నేను దోమ తయారై అది ఉదయం పూటనే దోమ కలుస్తాను. సరేనా? ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇచ్చాం సార్. ఇది డ్రై డే ఫ్రైడే. జనాలు ఉన్నాయన్నారు. సరే సార్, ఇంకొక చిన్న పాపకు మాత్రం జ్వరం ఉంటే ఆడ చిన్న చిన్న ఆకులలో కూడా చెప్పలేదు. చిన్న చిన్న నిన్న ఏడున్నాయో చిన్న రోలు లాగా కానీ దీంట్లో కూడా చిన్నది కూడా మీరు జాగ్రత్తగా ఎక్కువాలి. ఎందుకంటే మనం అనుభవించలేదు కాబట్టి. అమ్మమ్మ అన్న వెంకటేశ్వర ఏం మరో సార్